శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హైందవి విద్యాసంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని హైందవి కళాశాల ఆవరణలో విద్య, వైద్య, పోలీసు తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను ఆయన సన్మానించారు. సమాజంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మహిళలు ఏఐతో పోటీ పడుతున్న పరిస్థితుల్లో ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర మరింతగా పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేటితరం యువతులు సవాళ్లను ఎదుర్కొంటూ విజయాలు సాధిస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. Okay, thank you. One second, madam. Photo, paper, photo, photo. Okay, thank you. అందరికీ నమస్కారం. ఇవాళ హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. చాలా సంతోషం. మరి నేను చైర్మన్గా, వారు వైస్ చైర్మన్గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చాలా సంతోషం. మేము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో నిష్ణార్థులైన వారికి పిలిపించి సన్మానం చేయాలన్నది మేము ఆలోచన చేసినాం. మరి ఇవాళ సుమారు 50 మంది మహిళలు, వివిధ రంగాల్లో నిపుణులు, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వీడికి రావడం జరిగింది. వారందరికీ హైందవి వేదిక ఘన సత్కారం చేసింది. ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో పెను మార్పులు జరుగుతున్న సందర్భంలో, ఏఐ సంస్కృతి వస్తున్న సందర్భంలో చాలా మటుకు ఏఐ నిపుణులు కూడా పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి అందరు వచ్చారు. హైందవి కళాశాలను దీవించారు. ఇవాళ హైందవి కళాశాల 22 బ్రాంచ్లతోని విరాజిల్లుతుంది. భవిష్యత్తులో ఈ అకాడమిక్ ఇయర్లో 2026కి మేము 52 బ్రాంచెస్ని మేము తీసుకురావడానికి పూర్తిగా సన్నద్ధమైనం. సో భవిష్యత్తులో హైందవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 52 బ్రాంచ్లుగా మరి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. ఇవాళ మేము మా కళాశాలల యొక్క నైపుణ్యం కానీ, ప్రత్యేకత కానీ ఒకే విషయం పైన స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ని మేము విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం. సో మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఇవాళ విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సో భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా హైందవి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో ఒక మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ, మరి ఇవాళ వచ్చిన అతిథులకు అందరికీ సత్కారం చేశాం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.